ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం బహుళ ఏకాదశి. దీన్ని పాప విమోచన ఏకాదశిగా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, అలాగే ఈరోజు పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి ఉదయం 9:55 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట. మధ్యాహ్నం 3:04 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, కుజశనుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్ర రవి రాహుల సంచారం మీనక్షేత్రంలో. శుక్రుడికి ఉచ్చస్థితి, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు ఈ గ్రహాలన్నీ కూడా వరుసగా మకర క్షేత్రం నుంచి మేషక్షేత్రం వరకు ఉండటం, దీన్ని గ్రహమాలిక యోగంగా వ్యవహరిస్తాం. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగం వారికి వేగవంతంగా లాభిస్తాయి. మహిళలకు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. అయినప్పటికీ నలుదుకొని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య చిరు సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేయగలుగుతారు. ప్రశంసలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు సమయస్ఫూర్తి పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విజయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి మెల్లమెల్లగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి, సమస్యలుగా మారుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ప్రత్యర్థులు బలపడతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విద్యార్థులకి విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో అనుకూలత చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాలకి దారితీస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి విఘ్నాలతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు క్రమక్రమంగా చేపట్టగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో సమస్యలు ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాది వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు
క్రమక్రమంగా కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యలకు పరిష్కారాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా సమస్యల్ని అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు కూడా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి మంచి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు స్వశక్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపును పొందగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకే ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ మానసిక ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా వాటిని జయించగలుగుతారు. ఉద్యోగ విషయాలు క్రమక్రమంగా అనుకూలిస్తాయి. పట్టుదల పెరుగుతుంది. కార్యదీక్ష పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. క్రమశిక్షణ మహిళలకు పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. విరోధాలతో కూడినటువంటి విషయాలు కూడా సాధించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ ప్రారంభించినప్పటికీ వైద్య వృత్తి వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు మహిళలను వేధిస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఉంటాయి. ఆందోళన ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అభద్రతా భావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత ఉపాధ్యాయ వృత్తి వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు అనుకూలతని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విజయాలు మాత్రం సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. మహిళలకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి.
విద్యార్థులకి మంచి సంఘటనలు విద్యలో చేకూరుతాయి, బలాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు చేకూరాలని, ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని దర్శిస్తూ, స్మరిస్తూ, ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఫాల్గుణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పాప విమోచన ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా విష్ణు పూజ చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి మాలికలు అలంకరించి తులసి దళాలతో, గులాబీ పూలతో విష్ణువును పూజిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి. లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి తీపి పదార్థాలు నివేదన చేయాలి. గృహంలో ఇలా విష్ణు పూజను నిర్వహించిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే విష్ణు ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే విష్ణు ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజు పగలు ఉపవాసం ఉండి విష్ణు పూజ చేసుకున్నాక రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించాలి. ఈరోజు పాలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తే మంచిది. అలా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు స్మరించుకోవడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇత పూర్వం నీకు నేను కొన్ని కీలకమైన కార్యాలు అప్పచెప్పాను. ఆ కీలకమైన కార్యములను చేసేటప్పుడు ఎక్కడా కూడా నువ్వు తొట్రుపడలేదు. తొట్రుపడకుండా కార్యాన్ని సాధించడానికి అనితరమైన ప్రజ్ఞని చూపించావు. అందుకే ఇప్పుడు కూడా నిన్నే నేను నమ్ముతున్నాను. ఎందుకు నిన్ను నమ్ముతున్నానో తెలుసా? గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహి పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. కారణాలు చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే మీరు రామాయణాన్ని పరిశీలిస్తే కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల మీద సంవత్సరానికి ఒకసారి పై అధికారి ఆయన యొక్క కార్యనిర్వహణ శైలి ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఒక ప్రతిని తయారు చేసి పై అధికారులకు పంపిస్తుంటారు. యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. అది ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు సుగ్రీవుడు. అందులో అంటాడు గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే మహాకపేహే అని పిలిచాడు. ఓ అద్భుతమైనటువంటి వానరమా హనుమ, వేగం కాని, దూకడం కాని, ఎక్కడైనా ఆగవలసి వస్తే అంత చక్కగా ఆగిపోవడం కాని కేవలము నీయందు మాత్రమే ఉన్నాయి. ఈ లోకంలో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వారు నాకు తెలిసి 3 ఉన్నారు. నాకు తెలిసి అంటే సుగ్రీవుడు అన్న మాటలు. 1 గరుత్మంతుడు, 2 వాయువు, 3 హనుమ. ఈ 3 అంత వేగంగా వెళ్ళగలరు. వేగంగా వెళ్ళడం ప్రధానం కాదు, ఎక్కడ వేగం ప్రమాదాన్ని తీసుకొస్తుందో అక్కడ వేగాన్ని నియంత్రించడం కూడా అంత అవసరం. ఇది నీ యందున్నది. కాబట్టి గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే, నీ యందు అపారమైనటువంటి తేజస్సు ఉంది. ఇవి ఎటువంటివి అంటే పితుస్తే సదృశం వీర,
మీ తండ్రి అయినటువంటి వాయువుకి ఎటువంటి లక్షణాలున్నాయో మారుతస్య మహౌజసః అటువంటి లక్షణాలన్నీ పునికి పుచ్చుకున్నావు. ఇంతేకాదు, నిన్నే నేను నమ్మడానికి కారణం ఏమిటో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి ప్రభు దగ్గర కితాబు పొందారండి మహానుభావుడు. ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడూ ప్రభువుని ధిక్కరించలేదు. అది వినయం అంటే. అంత మర్యాద పాటించేవాడు. ఎటువంటి త్వయ్యేవ హనుమన్నస్తి, ఓ హనుమా నీయందు మాత్రమే ఉన్నాయి. ఎవరు వింటున్నారు ఈ మాటలు? రామచంద్రమూర్తి వింటున్నారు. ఇంతమందిని పంపాడు. ఎవరితో అల్లా ఈ మాట ప్రభు ఒక్క ఆయనతోనే అంటున్నాడు. జీవితంలో అలా అనిపించుకోవడం గొప్ప తన పై అధికారితో. త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమా. ఏవి? బలం బుద్ధి పరాక్రమ, శరీరమునందు విశేషమైనటువంటి బలం. బలం ఉంది కదా అని ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించవు, అంత బుద్ధిమంతుడు. పరాక్రమ, ఎక్కడ ఆ బలాన్ని బయట పెట్టాలో అక్కడ బయట పెడతావు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.